కుందాం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని అనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనెను. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించెదము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పోండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండినట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న నియమకులకును వారు న్యాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకలు లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను. అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. కాబట్టి ప్రజలు నియమకులను వారు నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మాకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరు సంపాదించుకొనుడి. అయితే మీ పనులలో నేనేమాత్రము తక్కువ చేయబడదనని ఫరో సెలవిచ్చెననిరి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమంతటను చెదిరిపోయిరి. మరియు కార్యనియమకులు వారి త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలెను ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి. ఫరో కార్యనియమకులు తాము ఇశ్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా, ఇశ్రాయేలీయులు నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తమ రెండు కింట్లు జరిగించుచున్నారు, తమ దాసులకు గడ్డినీయరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టిచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలిపీఠమునకు
బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పొండి పని చేయుడి, గడ్డి మీకియ్యబడదు. అయితే ఇటుకలు లెక్క వీరప్పగింపక తప్పదని చెప్పెను. మీ ఇటుకలు లెక్కలో నేనేమాత్రమును తక్కువ చేయవద్దు. ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇశ్రాయేలీయుల నాయకులు తమ దుర్వస్థలలో పడియున్నట్లు తెలుసుకొనిరి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్మును చూచి న్యాయము తీర్చునుగాక. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గం ఇచ్చితరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి? నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ ప్రజలను నీవు విడిపింపవను లేదనెను. ఆమేన్. 25 వచనములు. ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటు పిల్లల విషయమైన నీ అనంత ఉద్దేశములకు అనంత స్తోత్రములు. మమ్మును నీ మార్గములలో వర్ధిల్లజేయుటకు నీవు అన్ని స్థితిగతులను మాచే అనుభవింపజేసి అన్నిటిలోనూ నిన్ను మహిమపరచు వారిగా నిలవబెట్టుదువు గనుక నీవు మాకు ఏర్పరిచిన సిద్ధపాటును అందుకొనుటకు నీ వాక్య వర్తమానం మిమ్మును వేడుకొనుచున్నాము. ఆమేన్. ఒక దొరగారు ఒక పాత పల్లకిని 2 తాటి గుంజలకు కట్టుకొని అందులో పరుండి తెల్లవారు లేచి సువార్త ప్రకటించెను. అప్పుడు కలెక్టర్ గారు వారిని తన బంగ్లాకు తీసుకొని వెళ్ళి, మీరు చావడానికి వచ్చారా, బ్రతకడానికి వచ్చారా అని ఆ దొరగారిని అడిగిరి. ఆ ప్రాంతంలోని పరిస్థితులు అంత కఠినమైనవి. మరి పొదలో మోషేతో దేవుడు పద అన్నాడు. అప్పుడు మోషేకు వధ జ్ఞాపకము వచ్చెను. తాను చంపిన ఐగుప్తీయుని కథ జ్ఞాపకము వచ్చెను. అప్పుడు నేను మీ తండ్రి దేవుడనే అని దేవుడు మోషేతో తన్ను జ్ఞాపకము చేసుకొనెను. ఐగుప్తీయుల్లో ఇశ్రాయేలీలకు 450 సంవత్సరములు ట్రైనింగ్ శిక్షణ కావలెను గనుక వారి గర్వము కరుగుటకు అంతకాలము పట్టెను. గనుకనే దేవుడు వారి మొర వెంటనే వినలేదు. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చింపకొనువాడు తగ్గింపబడును అని ప్రభువు చెప్పెను. గనుక ఇశ్రాయేలీయులు బానిసత్వములు ఈ తగ్గింపు పాఠము నేర్చుకొనుటకు ప్రభువు ఉంచెను. 1 వినయము నేర్చుకొనుటకు, 2 రాజకీయ సంగతులు నేర్చుకొనుట కొరకు. ఎందుకనగా రాబోయే దినములలో వీరు రాజులు కావాలి గనుక. ఇశ్రాయేలీలకు 1 దేవుని బిడ్డలమని గర్వమున్నది, అది కరగడానికి దేవుడు శిక్షించెను. 2 అంతేకాక వారు నాగరికత నేర్చుకొనుటకు కొరకు దేవుడు ఐగుప్తులో తన ప్రజలనుంచెను. యోసేపును ఐగుప్తులో ఖైదులో పెట్టెను గనుక 450 సంవత్సరములు దేవుడు వారిని ఖైదీలో పెట్టెను. కానీ ఈ 450 సంవత్సరములు భక్తితో చనిపోయిన వారికి మోక్షమున్నది. యూదులకు రాజు అని ఆయన శిలువ మీద వ్రాయబడి ఉన్నది. కానీ యేసుక్రీస్తు లోకమునకు రాజాయను. గోషేను దేశము సారవంతమైనది. శిక్షించినను దేవుడు వారికి తిండి తక్కువ చేయలేదు. అరణ్యములో కూడా వారికి ఏదీ తక్కువ కాకుండా పోషించెను. ఐగుప్తీయుల వల్ల దెబ్బలు తినుట, కష్టమైన పనిచేయుట ఇశ్రాయేలీలకు భారమైనది. కానీ తిండి తక్కువ కాలేదు. అబ్రహాము విశ్వాసి, ఇస్సాకు శాంతిపరుడు, యాకోబు శ్రమానుభవశాలి. వీరి పేర్లు మోషే జ్ఞాపకము ఉంచుకొనెను. మోషేను ఫరో కుమార్తె నీళ్ళలో నుండి తీసెను గనుక మోషే అని పేరు వచ్చెను. మోషేను దేవుడు అడవిలో నుండి తీసి ఐగుప్తుకు పంపెను. నేనన్నటికే ఐగుప్తు వెళ్ళను,
ఫరో నన్ను చంపును అని అనుకున్న మోషేను దేవుడు, నీవు వెళ్ళవలెను, నేను నిన్ను ఏర్పరచినానెను. యోసేపు ఉన్నంత వరకు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో క్షేమం అనుభవించిరి. ఏలయనగా గోషేను సారవంతమైన పచ్చిక గల దేశమై ఉండెను. ఈ హేతువు చేతనే ఆ జనులు వారి వాసస్థానమైన ఈ దేశము విడువని అభిప్రాయము లేకుండేది. అయినను ఆదికాండము 15వ అధ్యాయములో ప్రవచింపబడిననున్నారు. సంవత్సరములు గతించిన వెనుక వాగ్దాన దేశమునకు బోవుటకై వారిని ప్రేరేపించి కార్యములను దేవుడు సంభవింపజేసెను. మొదటి కార్యం ఏమనగా తన జనులకును ఐగుప్తీయులకును గల స్నేహమును పోగొట్టుట. రెండవది, ఐగుప్త ఇశ్రాయేలీలకు వెగుటకు చేయబడవలెను. స్నేహించే రాజును తీసివేసి ద్వేషించే రాజును నిలుపుట ఆయన చిత్తము వలన జరిగెను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. అందుచే ఐగుప్తులో క్రొత్త రాజవంశము లేచియుండెను. అంతకు పూర్వమున్న రాజు కుటుంబము వారు ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా వలన యోసేపు ద్వారా చేయబడిన కార్యముల విషయమై ఆయనకెంత కృతజ్ఞతలై ఉండిరో ఈ రాజు కుటుంబమున కేమీయూ తెలియలేదు. వాగ్దానము చేయబడిన ఆశీర్వాదము నెరవేరుట అనగా ఆ జనము మిగుల అద్భుత రీతిగా వృద్ధి నొందట వలన తన సింహాసమునకు విపత్తు కలుగునని క్రొత్త రాజునకు తోచెను. కావున ఇట్లు ఆ జనము వృద్ధి నొందకుండా చేయవలెనని కోరి ఇండ్లు కట్టుట, భూమి దున్నుట మొదలగు భారమైన పనులను వారికి నియమించెను. అచ్చట భూమి అంతయు కాలువల సహాయము సేద్యపరచబడవలసి ఉండెను. అయినను రాజు యొక్క ఉద్దేశము విఫలమాయెను. అప్పుడు ఆయన మగపిల్లలందరికీ చంపవలనని హెబ్రీయుల మంత్రసానులకు ఆజ్ఞాపించెను. కానీ వారు ఆ ఆజ్ఞ ప్రకారము చేయనందున ఇదియు నిష్ఫలమాయెను. వారు అలాగు చేయకపోవుటను గూర్చి రాజుతో చెప్పిన వాస్తవముగా అన్ని విషయముల యందు నిజమైనది కాదు. సత్యమేమనగా చంపము అని అన్న ఎడల తమ ప్రాణములకు భంగములు కలుగునని వారు భయపడిరి. అంతేకాకుండా దేవుని చిత్తమును గురించి వారికి అంతగా తెలియదు. ధర్మశాస్త్రం అన్నప్పటికీ ఇయ్యబడి ఉండలేదు. ఈ కాలమున ఒక క్రైస్తవుడు చేసిన క్షమింపబడని పాపములను దేవుడు ఆ కాలమున చూడనట్లుండెను. దేవుడు వారి అబద్ధములను గూర్చి వారిని శిక్షింపక ఆయన ఎడల వారికి భయమును గూర్చి వారికి మేలు చేసెను. అప్పుడు రాజు కఠినమైన ఆజ్ఞలను నిశ్చయించెను. ఇదివరకు మంత్రసానులకిచ్చిన ఆజ్ఞ ఇప్పుడు తన ఉద్యోగస్తులందరికిచ్చెను. ఇట్లు ఆ జనులు వృద్ధికి ఆపద కలిగెను. మరియు తాముండిన చోట ఇది వరకు తాముకుండిన నెమ్మది ఎంచుకైనా లేకుండానట్లు మనము సులభముగా గ్రహింపవచ్చును. 2వ అధ్యాయము 23-25 వచనములలో ఆ జనుల వెట్టి పనుల వలన నిట్టూర్పు విడిచి మొరపెట్టునట్లును వారు మూలుగు దేవుడు వినినట్టు కనబడుచున్నది. ఇట్లు దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం నెరవేరెను. ఆమేన్.